వాళ్ళిద్దరిని కలపటానికి మనమేం చేయలేమా డాడీ? ఏ దేవతో కరుణించి కలపాల్సిందే కాని మీ అక్కలో మార్పొచ్చేలా లేదు. ఎలాగైనా సరే మనం డాక్టర్ గారిని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలి. చేస్తున్నాం అంతే. మన ఇంటి గడప కూడా తొక్కని అర్హత లేని వాడి చేతిలో నా కూతుని పెట్టావు. వాడు లేబర్ బుద్ధి చూపించా. నేనేం తప్పు చేశాను తల్లి? నిన్ను ప్రేమించాను, మీ అమ్మని ప్రేమించాను, కానీ మీ ఇద్దరు నన్ను దూరం చేశారు కదా. ఐ లవ్ యూ పింకీ. నా బంగారు తల్లివి కదూ. రా పొజ్జు. పొజ్జు పొజ్జు. తాయ్ తాయ్ తాయ్. పొజ్జు అమ్మా, పొజ్జు. దాయ్ దాయ్ దాయ్. పొజ్జు అమ్మా, పొజ్జు. చూడమ్మా, ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు. తాకపోతే ఈయనకి నిద్ర రాదు. మెలకువగా ఉన్నంతసేపు ఇదిగో ఇదే, ఇలాగే పాప గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నర్సయ్యేదంతా? రూమ్ ని కాస్త క్లీన్ గా పెట్టొచ్చు కదా. నువ్వు చూస్తున్నావు కదమ్మా, లోపలికి రానివ్వరు, వచ్చినా దేన్ని ముట్టుకోనివ్వరు. 10 మందికి మంచి చెప్పాల్సిన డాక్టర్ గారు ఇదిగో ఆయన ఆరోగ్యాన్ని ఆయనే పాడు చేసుకుంటున్నారు. ఆపేదెవరు, నచ్చజెప్పేదెవరు? అన్నీ చూసుకోవలసిన మనిషి నాకేం సంబంధం లేదని దూరంగా ఉండిపోయింది. ఆవిడ అక్కడ అలా, ఈయనిక్కడెలా? ఏమిటో, ఎప్పుడు వీళ్ళ జీవితాలు ఒక దారిన పడతాయో. దుప్పటెవరు కప్పారు? ఎవరు ఇదంతా చేసింది? నర్సయ్య, వేడి వేడి కాఫీ రెడీ. నర్సయ్య. అదిగో అయ్యగారు లేచారు. ఇప్పుడు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. రాత్రే చెప్పాను కదమ్మా, విన్నావా?
నర్సయ్య వస్తున్నావా? వస్తున్నానయ్యా. నువ్వు ఆగు నర్సయ్య, నేను వెళ్తాను. వద్దమ్మా, ఆయన చాలా కోపంగా ఉంటారు. ఏదైనా అంటారు, నువ్వు తట్టుకోలేవు. నిన్ను మాత్రం తిట్టరా? నాకు అలవాటైపోయిందమ్మా. నేను అలవాటు చేసుకుంటాను. ఉమ్. అమ్మా, కాఫీ తీసుకోండి. ఈ బ్లాంకెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే కప్పాను. రాత్రి మీరు చలికి వణుకుతున్నారు, అందుకే కప్పాను. ఈ రూమ్ సర్దిందెవరు? అది నేనే సర్దాను. ఇల్లంతా దుమ్ముంది, మంచం చుట్టూ బాటిల్స్ ఉన్నాయి. పగిలితే కాళ్ళకు గుచ్చుకుంటాయి కదా. మీరు తాగి మళ్ళీ బాటిల్స్ పెట్టాలి అంటే ఖాళీ ఉండాలి కదా, అందుకే సర్దాను. ఆ ఫోటో అక్కడ పెట్టింది అది నేనే పెట్టాను. మీరు నిద్ర లేవగానే ఎదురుగా కనబడుతుందని పెట్టాను. కాఫీ. ఇంకోసారి నాకు తెలియకుండా ఇలాంటివి చేయకు, నాకు ఇష్టం ఉండదు. కాఫీ బాగుంది. నర్సయ్య, నర్సయ్య, నన్ను కొడతాననుకుంటే ఏం అనలేదు నర్సయ్య. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అవునమ్మా, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయనంత ప్రశాంతంగా మాట్లాడటం నేను చూడనే లేదు. నీలో ఏదో మహత్యం ఉందమ్మా, లేకపోతే ఆయన అలా మాట్లాడరు. పైగా కాఫీ బాగుందని కూడా అన్నారంటే నీ అదృష్టమే. అంటే నువ్వు చాటు నుంచి అంతా చూసావా? మరి నాకు భయమే కదమ్మా. ఏదైతేనే ఆ గొప్ప మనిషి నన్ను మెచ్చుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నెమ్మదిగా. జాగ్రత్త నాన్న. ఏం పర్లేదు నాన్న, హాస్పిటల్కి వచ్చేసాం. నెమ్మదిగా, స్లోగా. ఇక్కడ కూర్చోండి. ఇలా రా, కూర్చో. మెల్లగా మెల్లగా. అమ్మా, నాన్న చూస్తూ ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను.
డాక్టర్ మా ఫాదర్కి చెస్ట్ పెయిన్, ఓసారి వచ్చి చూడండి డాక్టర్ ప్లీజ్. పేషెంట్ ఎక్కడున్నారు? బయట ఉన్నా డాక్టర్, ప్లీజ్ కొంచెం తొందరగా రండి. ఎమర్జెన్సీ అనుకుంటాను, వెళ్ళి చూడండి. అలాగే మేడం. ప్లీజ్ బాయ్స్, కాస్త ఓర్చుకో అయ్యా. అదిగో వచ్చేసారు. డాక్టర్ డాక్టర్ నాన్న, డాక్టర్ గారు వచ్చారు, కొంచెం ఓర్చుకోండి నాన్న. ఇది హార్ట్ అటాక్ అయ్యా. లోపలికి తీసుకుని వెళ్ళండి. నేమ్ రిజిస్టర్ చేశారా? డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా రాసుకోండి. నాన్న కాస్త ఓర్చుకో అయ్యా. కొంచెం ఓర్చుకోండి నాన్న. దగ్గరికి వచ్చేసాం. ఏం కాదు వచ్చేసాం. నాన్న, కాసేపు ఓర్చుకో. వచ్చేసాం. దగ్గరకు వచ్చేసావు నాన్న. నాన్న ఏం కాదు. సర్జరీ చేయాలంట. ముందు మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు. ఎంత? అక్కడ కౌంటర్లో చెప్తారు, వెళ్ళి అడగండి. అలాగే అమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. మేడం, మా డాడీకి సర్జరీ చేయాలి, డబ్బులు కట్టమన్నారు. ఎంత కట్టాలి? మీ ఫాదర్ పేరు చెప్పండి. రామకృష్ణ. హార్ట్ పేషెంట్ కదా? అవునండి. 1,50,000 కట్టండి. 1,50,000? మరి హార్ట్ సర్జరీ అంటే చిన్నదనుకున్నారా? అదేమి చేతికో కాలికో తగిలిన దెబ్బ కాదు, టించర్ వేసి కట్టు కట్టడానికి. వెంటనే డబ్బులు కడితే సర్జరీ జరుగుతుంది. ఇప్పుడే కడతాను. మేడం, నా దగ్గర 50,000 ఉన్నాయి. ముందు ఆపరేషన్ మొదలు పెట్టండి, మిగిలిన నేను తర్వాత కడతాను. అదేం కుదరదు. ముందు డబ్బు కడితే ఆపరేషన్ చేస్తాం, లేదంటే తీసుకెళ్ళిపోండి. అసలు మీరెవరండి? అలా మాట్లాడతారేంటి? ఆవిడే మా ఎండి అండి. ఓకే మేడం, నాకొక్క గంట టైం ఇవ్వండి, ట్రై చేసి తెస్తాను. ముందు సర్జరీ మాత్రం మొదలు పెట్టండి ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇదిగోండి. త్వరగా రావాలి. గంట తర్వాత డబ్బులు కట్టలేదంటే ఏ స్టేజ్ లోనైనా ఆపరేషన్ ఆపేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూడు, అతను ఇంకా పూర్తిగా డబ్బు కట్టలేదు. ఇంకో అరగంట ఆగి సర్జరీ మొదలు పెట్టమని పైన ఇన్ఫార్మ్ చేయి. మేడం హార్ట్ పేషెంట్ కదండి. ఏం కాదులే, ఏదో ఒకటి మేనేజ్ చేయమని చెప్పు. ఎక్కడికి వెళ్ళావురా? నీ గురించి డాక్టర్లు ఇప్పటికే చాలా సార్లు అడిగారు. నువ్వు వస్తే గానీ ఆపరేషన్ మొదలు పెట్టమన్నారు. కాళ్ళ వెళ్ళా పడితే ఇందాకే మొదలు పెట్టారు. డబ్బుల కోసం వెళ్ళానమ్మా, 1,00,000 రూపాయలు కావాలి. హలో, డబ్బులు తెచ్చావా? ఆపరేషన్ మొదలు పెట్టారు, డబ్బులు కట్టరా. లేదు మేడం, డబ్బులు అడ్జస్ట్ కాలేదు, రేపటికల్లా కట్టేస్తాను మేడం. ఏయ్, డబ్బులు లేకుండా సర్జరీ జరగదని ముందే చెప్పాను కదా. డాక్టర్, ఇదేమైనా ధర్మాస్పత్రి అనుకున్నారా? డబ్బులు తెస్తానంటేనే సర్జరీ మొదలు పెట్టమన్నాను. మేడం మేడం, లోపల సర్జరీ ఆపేసేయండి. ఓకే మేడం. మేడం, రేపు తప్పకుండా డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తానన్న మనిషి ఊళ్ళో లేడు మేడం. ఏయ్, ఇలాంటి కబుర్లు నేను చాలా చూశానయ్యా. హ, మేడం, అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నా నుదుటి మీద బొట్టు చెరపకమ్మా. అమ్మా అమ్మా. అవును మేడం. అమ్మా. ఏయ్, ప్లీజ్ మేడం. ఛీ, ఏంటిది మేడం. నాన్సెన్స్? తమాషాలు చేస్తున్నారా? డబ్బులు కట్టకుండా సర్జరీ ఎలా చేస్తారయ్యా? కావాలంటే వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. మేడం 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 ప్లీజ్ మేడం మేడం మేడం, నా పరిస్థితి అర్థం చేసుకోండి మేడం. డబ్బులు రేపు తప్పకుండా ఇస్తాను. మీరు లేట్ చేస్తే
మా డాడీకి ఏదైనా జరుగుతుంది మేడం. ప్లీజ్ మేడం, Hey, అర్థం stop it. చేసుకోండి. చెప్తే అర్థం కాదా? పూర్ ఫెలోస్. ఛీ! ఏవండి, మీ నాన్నగారు చనిపోయారు. మీ నాన్న మనల్ని వదిలి వెళ్ళిపోయాడు రా. ఐఎమ్ సారీ మిస్టర్ వినోద్. మీరు సమయానికి డబ్బులు కట్టుంటే మీ డాడీ ప్రాణాలు దక్కేవి. అమ్మ పింకీ, నేను 4 గంటలకల్లా వస్తాను. ఎక్కడికి వెళ్ళకు. ఒకవేళ నేను రావటం లేట్ అయినా ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకే. సర్లే, రోజు చెప్తావు కదా. రోజు చెప్పాలి కదమ్మా, అది నా డ్యూటీ. వస్తానమ్మా. హాయ్ పింకీ. కమ్ కమ్ కమ్. ఎవరు మీరు? నా పేరు చందు. మీరు కొత్త మేడమా? కాదు పింకీ, నీ కొత్త ఫ్రెండ్ని. ఫ్రెండ్వా? మా ఫ్రెండ్స్ అందరూ చిన్నగా ఉంటారు, మరి నువ్వేంటి ఇంత పెద్దగా ఉన్నావు? నా ఫ్రెండ్స్ అందరూ పెద్దవాళ్లే ఉన్నారు. బోర్ కొట్టి నీలాంటి చిన్న పిల్లతో ఫ్రెండ్షిప్ చేద్దామని వచ్చాను. ఓకే, వి ఆర్ ఫ్రెండ్స్. నేను క్లాస్కి వెళ్తాను, మన ఈవినింగ్ కలుద్దాం. బాయ్. పింకీ, ఒకసారి ఈ ఫోటో ఎవరితో చూడు. డాడీ. మీ డాడీని. మా డాడీ నీకెలా తెలుసు? మీ డాడీనే నిన్ను తీసుకురమ్మని చెప్పారు.
లేకపోతే నీ పేరు నాకెలా తెలుస్తుంది చెప్పు? డాడీ ఏరి? ఇక్కడ లేరు, ఇంటి దగ్గర ఉన్నారు. వెళ్దాం, వస్తావా? టీచర్ కి తెలిస్తే మా మమ్మీకి చెప్తుంది. అందుకే లోపలికి వెళ్లకుండా ఇటు నుంచుటే వెళ్ళిపోదాం. ఏమంటావ్? మరి 4 కల్లా మా డ్రైవర్ వస్తారు. అప్పటికల్లా వచ్చేద్దాంలే. సరే వెళ్దాం పదా. కమాన్. ఇక్కడ ఆపు. రా. ఇదిగో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ డాడీని చూస్తాను అన్నావు కదా, రా. నర్సయ్య, ఎవరొచ్చారు చూడు. అమ్మా, బంగారు తల్లి వచ్చావమ్మా? నర్సయ్య ఎలా ఉన్నావమ్మా? ఇన్ని రోజులైన తల్లి నిన్ను చూసి. డాడీ ఏరి? లోపల నిద్రపోతున్నారమ్మా. అంటే నేను డాడీని చూడాలి. అందుకే కదమ్మా తీసుకొచ్చాను. రా, లోపలికెళ్ళి డాడీని నిద్ర లేపుదాం. అమ్మా, పాపని నేనే తీసుకొచ్చాను. రా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వెళ్ళు, మీ డాడీనే. డాడీనా?